అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబర్కాతు. దుమ్ము, వర్షం మరియు మండుతున్న ఎండలు. యూఏఈ వాతావరణం ఇలా ఉండబోతుందంటే యూఏఈలో వాతావరణం వేగంగా మారుతుంది. ఒకవైపు భగ్గుమనే ఎండలు, మరోవైపు దుమ్ము రేపే ఎదురుగాల్పులు. వీటికి తోడు అకస్మాత్తుగా కురిసే వర్షాలతో వాతావరణం విభిన్నంగా మారింది. ఈ వారం వీకెండ్ తర్వాత పరిస్థితులు కాస్త శాంతించవచ్చని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ ఎన్సీఎం అంచనా వేసింది. పూర్తి వివరాలు ఇలా. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. గురువారం నాడు వాతావరణం వేడి పక్షంగా మేఘావృతమై ఉంటుందని ఎన్సీఎం తెలిపింది. దేశంలోని అంతర్జాతీయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఏకంగా 48°C చేరుకోవచ్చు. తీర ప్రాంతంలో మరియు దీవులలో ఉష్ణోగ్రతలు 43°C నుండి 47 వరకు, పర్వత ప్రాంతాలలో 32 నుండి 37 వరకు నమోదయ్యే అవకాశం ఉంది. వర్ష సూచన. దుమ్ము గాల్పులు. తూర్పు మరియు దక్షిణ ప్రాంతాల్లో కమ్యూనికేస్ మేఘాలు ఏర్పడి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 10 కిలోమీటర్ల నుండి గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, దీనివల్ల అప్పుడప్పుడు దుమ్ము లేచే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం ఎలా ఉంటుందంటే అస్థిర వాతావరణ పరిస్థితి శుక్రవారం కూడా కొనసాగనుంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి తూర్పు మరియు దక్షిణ ప్రాంతాలలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీకెండ్ వాతావరణం. వారాంతంలో వాతావరణం కాస్త నిలకడగా ఉండే అవకాశం ఉంది. శనివారం తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో సులభంగా మేఘాలు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ వాతావరణం సాధారణంగానే ఉంటుంది. కొన్ని పశ్చిమ తీర ప్రాంతాల్లో ఆదివారం ఉదయానికి తేమ వాతావరణం ఉంటుంది. మరియు సోమవారంలో వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా మారుతుందని, అరేబియా గల్ఫ్ మరియు ఒమాన్ సముద్రంలో అలల ఉత్పత్తి సాధారణంగా ఉంటుందని అధికారులు తెలిపారు. మరిన్ని అప్డేట్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.